పెద్దాయన లేరు అని మాట వినంగానే చాలా బాధేసింది. ఎందుకంటే మా కుటుంబంలో ఒక పెద్ద దిక్కు. ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు ఎంతో ఆప్యాయతగా పలకరించే పెద్దాయన ఈరోజు మా కళ్ళ ముందు లేడంటే కూడా చాలా బాధేస్తుంది. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన వ్యక్తి రామోజీరావు గారు. ఈరోజు దినపత్రిక ఈనాడు పత్రిక పరిచయం చేసిన నాయకుడు మన రామోజీరావు గారు. ఎన్నో కష్టాలు పడిన వ్యక్తి రామోజీరావు గారు ఈరోజు లేరని తెలిస్తే దేశవ్యాప్తంగా ఎంతోమంది కూడా ఈరోజు ఆయన ఎంతోమందిని కూడా కుటుంబాలు కూడా కాపాడిన వ్యక్తి రామోజీరావు గారు. ఆయన లేని వార్త వినంగానే ఎంతోమంది షాక్కి గురయ్యారు. నేనే పొద్దున తెల్లారితో తెలిస్తేనే ఎంతో బాధపడినాం. మా కుటుంబంలో ఒక పెద్ద దిక్కు. ఏదైనా మాకు కష్టాలున్నా ఆయనకి చెప్పుకునే వ్యక్తులు మేము. మా ఆయన పరిటాల రవి గారు ఉన్నప్పటి నుంచి ఆయన పోయిన తర్వాత కూడా చాలాసార్లు కలిసాం. మా బాధలు ఏదైనా ఉన్నా చెప్తే కూడా మాకు ధైర్యం చెప్పి ఈ విధంగా మీరు నడుచుకోవాలని చెప్పే వ్యక్తి ఈరోజు మాకు లేరని కూడా అనుకోకూడదు. ఎప్పుడు కూడా మన గుండెల్లో ఎప్పుడు చిరస్థాయిగా పెద్దాయన ఉన్నారని కూడా మేము కూడా భావిస్తాం. తప్పకుండా ఆయన ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కుటుంబ సభ్యులు కూడా అవి కొనసాగించాలని ప్రత్యేకంగా అందరినీ కూడా నేను కోరుకుంటూ, భారతదేశంలో ఏ నలుమూలలో ఎక్కడ అన్యాయం జరిగినా గొంతెత్తి మాట్లాడగలిగింది రామోజీరావు గారి ద్వారా పెట్టిన ఈటీవీ సంస్థ ద్వారా ఆ మాటను మాట్లాడగలిగారు. ఈరోజు ఎవరైనా ఎక్కడైనా తప్పు జరిగితే మాట్లాడడానికి ధైర్యం ఉండాలి. ఆ ధైర్యాన్ని పుష్కలంగా పెట్టుకొని కొన్ని ఏళ్ల నుంచి ప్రజల పక్షాన నిలబడి గొంతెత్తిన వ్యక్తి రామోజీరావు గారు. మరి దాంతోపాటు ఇన్ని సంస్థల్లో ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కల్పించి ఎన్నో కుటుంబాలని నిలబెట్టాలనే ఆలోచనతో ముందుకెళ్ళిన వ్యక్తి. ఆయన ఎంతో అభ్యుదయ భావాలతో ఆలోచనలతోనే ముందుకెళ్ళిన వ్యక్తి. సమాజం బాగుండాలని పాటుపడిన వ్యక్తి. అట్లాంటి వ్యక్తి ఈరోజు దూరం అవ్వడం అనేది మన తెలుగు రాష్ట్రాలు ఒక తీరని లోటుగా మనం ఈరోజు భావిస్తున్నాం. ఖచ్చితంగా ఆయన ఎక్కడున్నా ఆయన మంచి ఆలోచనలు ప్రజల్లోనూ రానున్న తరాల్లో కూడా అదే రకంగానే ముందుకెళ్తాయని, నేను ఒక ఇన్స్పిరేషన్లానే రాబోయే తరాలన్నీ తీసుకొని ఒక మంచి సమాజ స్థాపనలో ఖచ్చితంగా వాళ్ళంతా కూడా ఇక్కడ ఇన్స్పిరేషన్గా పెట్టుకోగలుగుతారు రామోజీరావు గారిని నేను ఆశిస్తున్నాను. ఖచ్చితంగా ఈయన లోటును మాత్రం తీర్చలేని పరిస్థితి అనేది ఉంది.